ఒకవేళ తనని ఏం చేస్తే మారుతారు అంటారు? నేను ఓపెన్ చెప్తే మంది కట్ చేయాలి గరికపాటి గారిని. గరికపాటి కట్ చేయాలట. కాదు వేస్ట్ పడుకుని నీ కట్ చేయాలి. ఏం మాటలు మాట్లాడుతున్నావు? ఆయన రేంజ్ ఏంటి, నీ రేంజ్ ఏంటి? ఆయన ఒక పెద్ద పండితుడు, నువ్వేంటిరా? నువ్వు ఒక 4-5 బూతులు మాట్లాడగానే ఫేమస్ అయిపోయి అని ఫీల్ అయిపోతున్నావా? నిన్ను చెప్పేసుకొని కొట్టాలి. వేస్ట్ బాడుకవు, చిల్లర బాడుక వీడు. గరికపాటి గారు అంటే చాలా మందికి ఇష్టం. ఫేమస్ తన డైలాగ్స్ అయినా, తను ఎంత మంచి పద్ధతి, సనాతన ధర్మం గురించి ఎంత బాగా మాట్లాడతాడు. నాకు బాగా ఇష్టం తను. నేను కూడా తన పెద్ద ఫ్యాన్ ని. అప్పుడప్పుడు స్టేటస్ కూడా పెట్టుకుంటాను. అసలు నాన్ వెజ్ అనే టెర్రరిస్ట్ ఇక్కడ ఈ దేశం కూడా కాదు, లాంగ్వేజ్ అదే మతం మార్చుకున్నాడేమో టెల్లి అని అంటున్నారు చాలా మంది. ఎవరు నాన్ వెజ్ గారు? ఏమో నాకైతే ఈ మధ్య అట్లనే అనిపిస్తుంది. వేస్ట్ బాడుకు ఈ టెర్రరిస్ట్ కన్నా హీనంగా తయారైండు. వాడి మాటలు మళ్ళీ దేశం గురించి చీప్ గా మాట్లాడుతుండు. ఓరే నీ ఫాలోవర్స్ ఎంతమంది రా? ఈ దేశం చేయబట్టి బతుకుతున్నావురా చిల్లర బాడుకో. నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడుతున్నావు అంటే ఎంత తిట్టినావు. కెమెరా ఉంది కానీ అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ బండబూతులు తిట్టినా, ఇప్పుడు కెమెరా ఉంది తక్కువ తిడుతున్నా. రియాక్ట్ అయ్యారు ఆయన వీడియోస్ చూసి? లేదు, నేను ఇంకా ట్యాగ్ కూడా చేశాను కింద. రియాక్ట్ ఏం కాలేదు. నాన్ వెజ్ అని కింద పెట్టాను. భయం లేదా? నాకు వాడికి భయం ఏం లేదు. వాడు ఏమైనా పెద్ద తోప. చాలా మందిని బెదిరిస్తున్నారు అని లేదు, వాడు నన్ను బెదిరియమని చెప్తాను వాడి సంగతి. మిమ్మల్ని బెదిరిస్తే ఏం చేస్తారు? నేను మంది కట్ చేస్తాను ఫస్ట్. వాడుకున్న బాల్స్ కట్ చేస్తారు వేస్ట్ గా. అంత దరిద్రంగా మాట్లాడతాను దేశం గురించి చిల్లర బాడుకు. ఇక్కడ ఫాలోవర్స్ ఇక్కడ ఫాలో అయితే వాడు బతుకుతుండు, పైసలు ఇక్కడ బతికి అక్కడ పోయి బిల్డప్ డాష్. ఇక్కడ ఏం చేయలేదు. అంటే ఇక్కడ కొట్టిన ఫాలోవర్స్, ఇక్కడ చూసిన వ్యూస్ బట్టి అక్కడ ఉన్నారు. బతుకుతున్నాడు, ఆ దేశాలు తిరగగలుగుతున్నాడు. అది అసలు ఓరే నీ బతికి ఏంటంటే మేము పెట్టిన భిక్షనేరా. ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతా. నీకేం తెలుసురా ఇండియా గురించి? నువ్వు ఎక్కడ పుట్టినావు, ఎక్కడ పెరిగినావు, మీ అమ్మ ఎక్కడ పుట్టింది? ఎందుకల్లా ఘోరంగా మాట్లాడుతున్నావు దేశం గురించి? అక్కడ ఉంటే అక్కడనే ఉండు. నేను ఎవడద్దు అన్నాడు. నువ్వు ఇక్కడికి రావా, దీన్ని బాయ్ కట్ చేయాలి. బాయ్ కట్, ఇండియా నుంచి బాయ్ కట్ చేయాలి. వేస్ట్ వాడుకోండి, ఏదో కట్ చేయాలి వింది. నేను కూడా ఊరుకోను మంది, ఇంకా డైలీ తిడతాను. ఓకే, సో మీరు మీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందని మాకు ఎప్పుడు అర్థం కాలా. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ చూపించాను అక్క ఎంటర్టైన్మెంట్. ప్రతిదానికి నేను రియాక్ట్ అవుతాను. సో ఇప్పుడు మీరు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ మీకు? ఐ డోంట్ నో యాక్టింగ్ అంటే ఏంటి. యాక్టింగ్ కాదు, యాక్టింగ్. యాక్టింగ్ ఇష్టమే. ఇప్పుడు మీరు ఆడిషన్ కి వచ్చారనుకోండి. అవును, ఓకే. మీకు నవరసాలు మీరు చేయాలి. చెరుకు రసం, మామిడి రసం, 6 రసాలు చూస్తాను. మరి ఈ రసాలు నాకు ఫస్ట్ టైం చెప్పండి. 6 రసం కాదు, నవరసాలు నేను చెప్తా. ఓకేనా? ఓకే. బాధ. ఓకే, బాధ అది. ఇప్పుడు జాలి. ఓకే, జాలి. కసి. అబ్బా, ఇది కసి. ఓకే, పిండేయాలి. ఓకే, కసి. ఇప్పుడు ప్రేమగా చూడడం. కోపం. అలా లేగాలా? లేగుస్తాను నేను, ఆవేశం వస్తుంది నాలో, అందుకే. ఓకే, ఇప్పుడు సిగ్గు. ఇప్పుడు యాటిట్యూడ్. హాస్యం. ఇదే హాస్యం. ఓకే, ఎప్పుడన్నా మనీ కోసం ఎప్పుడైనా బాధపడి కష్టాలు పడ్డ రోజులు ఉన్నాయి? నేను చాలా కష్టపడ్డా. ఫస్ట్ లో స్టార్టింగ్ లో నేను ఫేమ్ కాకముందు మనీ కోసం బాగా కష్టాలు పడ్డా. అప్పుడు అసలు మీకు ఈ థాట్ ఎలా వచ్చింది, ఇలా చేయాలి, కొత్తగా అందరినీ నవ్వించాలి అని? నేను ఫస్ట్ ఆఫ్ చేసిన, మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది అయింది. నేను స్టార్టింగ్ వీడియోస్ చేసినప్పుడు చాలా కామెంట్లు చేశారు. మా విలేజ్ లో కూడా నాకు చాలా చెక్క అన్నారు. రోడ్ మీద కూడా మస్తు కామెంట్లు చేశారు. చాలా బాధ. ఫ్యామిలీ కూడా ఫంక్షన్ కోయడానికి సిగ్గు ఇజ్జత్ అనిపించి ఇంట్లోనే ఉండేటోని. అంత బాధ అనిపించేది. నేను కొన్ని రోజులు బంద్ చేసిన. మా అమ్మ వాళ్ళు కూడా నీ వల్ల నా పరువు పోతుంది, వద్దు ఇలాంటి వద్దని. మా మమ్మీ కూడా నన్ను తిట్టింది, మా డాడీ కూడా వద్దన్నాడు. సో నేను మళ్ళీ ఏం చేసిన, కొన్ని రోజులు ఆఫ్ చేసిన అవసరమా అని. ఎంత నాకు అప్పటికి నాకు కొన్ని వ్యూస్ వచ్చినాయి. ఎంత 10K ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. అప్పటి కాలేజ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆడొచ్చి మనం చేద్దాం, ఎందుకు అట్లా అంటున్నాను, మా కాలేజ్లో అందరూ అడుగుతారు, నువ్వు ఎందుకు బంద్ చేసినావు అంటే, ఇట్లా ఉందిరా వద్దు, నాకు ఫ్యామిలీ కూడా మా వాళ్ళు ఇట్లా అంటారు, అవసరం అని. కొన్ని రోజులు ఏడ్చిన, తినకుండా కూడా ఉన్నాను కామెంట్స్ తీసుకోలేక. అవసరమా? ఫస్ట్ నా గ్రూప్ లో పెట్టి ఏడిపించారు నా వీడియోను. ఇంకా అవన్నీ తీసుకున్నా. తర్వాత నేను ఒక రోజు మా ఫ్రెండ్ బీర్ తీసుకొచ్చిండు. అబ్బా ఓపెన్ చేయి బావా బీర్ అని అన్న. ఆయన ఓపెన్ చేసిన కారుతుంది ఫ్రెండ్స్ బీర్ అని అన్న. ఓ మై గాడ్, అయితే మస్తు వ్యూస్ పోయింది. తెల్లారి మొత్తం ట్రోలింగ్ వచ్చింది నా మీద. ఇక అప్పటి నుంచి నేను వెనుకకు చూడలేదు. నాకు మొత్తం వైరల్ వీడియోలు. ఇప్పుడు ఎవరు ఏమన్నా పట్టించుకోండి. ఇప్పుడు ఎవరు అంత సినిమా లేదు. నేను ఊరుకోండి, నేను ఆల్రెడీ సెలబ్రిటీ. ఇప్పుడు పూడు రాని లాంటి ఒక బ్రాండ్. ఎక్కడికి వెళ్ళి కూడా నువ్వు ఏ ఫంక్షన్కి వెళ్ళి ఈవెంట్కి వెళ్ళి కూడా పూడు రాని అంటారు. చాలా. అవును. ఓకే,
మీరు చిన్న ఏజే, మీరు చిన్నప్పుడు 25 ఇప్పుడు మొన్న 24 క్రాస్ అయ్యాయి. క్రాస్ అవడం కాదు, దాటాయి. ఒక్కటి హిందీలో ఒక్క సాంగ్ ఏదైనా. వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ నేమ్, మై నేమ్ ఇస్ షీలా, షీలా కీజేవార్, ఐమ్ యూ డాష్ టు మీ హార్ట్. డాష్ అంటే ఐఎమ్ సెక్సీ అంటారు కదా, నేను కూడా అట్లనే సెక్సీ ఉంటాను. ఓకే. కత్రినా కైఫ్ లాగా నాది కూడా హిప్ మూవ్మెంట్ చేసి. ఏ హీరోయిన్? కత్రినా కైఫ్. కైఫా? కత్రినా కైఫ్. కత్తిలో కైఫ్ కాదు, కత్రినా కైఫ్. సారీ, ఏదో కైఫ్. ఓకే. ఇప్పుడు మన అనిల్ అంబానీ వీళ్ళందరూ పెళ్లిళ్ళకి సెలబ్రిటీస్ పిలుస్తారు, డాన్స్. నన్ను కూడా పిలిచారు మొన్న. ఏమని? రావద్దా అటువైపు? లేదు, రమ్మని పిలిచాడు. ఓకే. పిలిచి డాన్స్ చేయించాడు నాతో. ఓకే. పెళ్లికా? చేశాను నేను కూడా. ఎవరు హీరోయిన్స్ ఎవరున్నారు పక్కన? నా పక్కకు పెద్ద పెద్ద హీరోయిన్లు వచ్చారు. ఏంటమ్మా తను గుర్తు రావట్లేదు. శ్రద్ధ కపూర్ వచ్చింది, చాలా హీరోయిన్. ఆలియా భట్ తెలుసా? తెలుసు, ట్రిపుల్ ఉంది. నాకు ఇష్టం. సో తన హస్బెండ్ కూడా రణవీర్ కపూర్, యానిమల్ హీరో. చాలా బాగుంటాడు, నాకు ఇష్టం. అది చేసుకుంది కానీ ఛాన్స్ నేనే చేసుకునేటోని, అంత ఇష్టం. అంటే బాగుంటాడు. ఒకవేళ ఆలియా భట్ కి రణవీర్ గారికి ఇంకా పెళ్లి అవ్వాలా, అప్పుడు మీరు చేసుకుంటారా? పెళ్లి అయింది కదా, ఒక పాప కదా. ఒకవేళ అవ్వలేదు అనుకోండి, అప్పుడైతే పక్కా చేసుకుంటా. ఒకవేళ ఎలా ప్రపోజ్ చేస్తారు, ఆయన ఎలా కన్విన్స్ చేస్తారు మిమ్మల్ని చేసుకోమని? తనకు తెలుగు రాదు, మీకు హిందీ రాదు, ఎలాగా? నేను ఫోన్ లో కొట్టి చెప్తాను ఐ లవ్ యూ బోల్తే తుమారో ఐఎమ్ ప్యార్ కర్తాము అని చెప్తా. ఏం చేయాలి దాని తర్వాత? ప్యార్ చేస్తే ఏం చేయాలి? ఇప్పుడు డేట్, ఇప్పుడు బాలీవుడ్ హీరోస్ డేట్ చేస్తారు, మేము కూడా కొన్ని రోజులు డేట్ చేస్తాము. తర్వాత ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని కమ్యూనికేషన్ పెంచుకొని వెళ్తాం ఒక సరదాగా బీచ్ లోకి. మేము కూడా సిగ్గుపడుతున్నారు. నాకు అక్కడ ఊహించుకుంటున్నా నేను కూడా బీచ్ లో రణవీర్ పక్కన. ఆలియా భట్ చేసుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బాధాకరంగా ఉందా? నేను డిసప్పాయింట్ అయ్యాను, కానీ ఏం చేద్దాం, తను కూడా బాగానే ఉంటుంది. నా అలాగా కాదు, కానీ కూడా ఒక ఫిగరే తను కూడా. ఒక సైడ్ అంతే, నా అంత కాదు కానీ ఒక ఫిగరే తను కూడా. శ్రద్ధా కపూర్ కి మీకు డిఫరెన్స్ ఏంటి? శ్రద్ధా కపూర్ ఆషిక్ 2 లో బాగుంది, మిగతా దాంట్లోకి ఏందో నచ్చలేదు తను. ఓకే. ఆషికి 2 లో మీరు చేసి ఉంటే ఎలా చేసేవాళ్ళు? మోనైతే హీరో పేరు ఆదిత్య కదా, ఆదిత్య. నేనైతే లిప్ లాక్ ఎక్కువ ఇచ్చేటోని, సీన్స్ ఎక్కువ పెట్టేటోని, ఎందుకంటే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుండే. తనకన్నా ఎక్కువ కెమిస్ట్రీ నేనే ఏంటి పలికిచ్చేవాడిని, చూపించేటోని. ఇప్పుడు మనకి ఆషికి 2 లో ఒక సీన్ ఉంటది, షర్ట్ ఇలా వర్షంలో నాకైతే పిచ్చి ఇష్టం అండి. అట్లా కసిగా ఇవ్వాలని నాకు కూడా ఉండే, కానీ ఏం చేద్దాం, నా ప్లేస్ లో నేను లేను కదా. ఒకవేళ మీరు ఆ సినిమాలో హీరో పక్కన హీరోయిన్ గా చేస్తూ ఆ సీన్ వస్తే మీరు ఏం చేసేవాళ్ళు? నేను డైరెక్టర్ చెప్పకముందు నేను ఒక పైసల్లో పెట్టేటోని వర్షంలో కిస్. అంత ఇష్టం నాకు. డైరెక్టర్ కట్ కట్ అని అరిస్తే కట్ అంటే ఇంకా ఆపి, అయ్యో అవునా లీనమైపోయాను, అంత ప్రొఫెషనల్ యాక్టర్ అని చెప్పేటోని. అదే మూవీ తెలుగులో రీక్రియేట్ చేయాలి అంటే ఏ హీరోతో చేస్తారు? ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ, ఇంకా ఆప్షన్ లేదు. అంత కసిగా క్యూట్ గా ఉండేటాడు. అయితే ఆదిత్య తర్వాత మన టాలీవుడ్ లో అయితే విజయ్ దేవరకొండ ఏముంటాడని నా ఫేవరెట్, పిచ్చి ఇష్టం నాకు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.